Prabhas all movies hits and flops, budget and collection. నెంబర్ 1 ఈశ్వర్ 2002లో వచ్చిన మూవీ 2 కోట్లు పెట్టి తీస్తే 3.5 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 2 రాఘవేంద్ర 2002లో వచ్చిన మూవీ 4 crores పెట్టి తీస్తే 5.2 crores కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 3 వర్షం 2004లో వచ్చిన మూవీ 8 crores పెట్టి తీస్తే 35 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 4 అడవిరాముడు 2004లో వచ్చిన మూవీ 10 కోట్లు పెట్టి తీస్తే 12 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 5 చక్రం 2005లో వచ్చిన మూవీ 11 కోట్లు పెట్టి తీస్తే 9 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 6 ఛత్రపతి 2005లో వచ్చిన మూవీ 12.5 కోట్లు పెట్టి తీస్తే 40 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 7 పౌర్ణమి 2006లో వచ్చిన మూవీ 10 కోట్లు పెట్టి తీస్తే 14 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 8 యోగి 2007లో వచ్చిన మూవీ 16 కోట్లు పెట్టి తీస్తే 20 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 9 మున్నా 2007లో వచ్చిన మూవీ 14 కోట్లు పెట్టి తీస్తే 16 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 10 బుజ్జిగాడు 2008లో వచ్చిన ఈ మూవీ 15 కోట్లు పెట్టి తీస్తే 26 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 11 బిల్లా 2009లో వచ్చిన ఈ మూవీ 25 కోట్లు పెట్టి తీస్తే 26 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 12 ఏక్ నిరంజన్ 2009లో వచ్చిన ఈ మూవీ 26 కోట్లు పెట్టి తీస్తే 23 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 13 డార్లింగ్ 2010లో వచ్చిన ఈ మూవీ 18 కోట్లు పెట్టి తీస్తే 37 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 14 మిస్టర్ పర్ఫెక్ట్ 2011లో వచ్చిన ఈ మూవీ 16 కోట్లు పెట్టి తీస్తే 45 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 15 రెబల్ 2012లో వచ్చిన ఈ మూవీ 40 కోట్లు పెట్టి తీస్తే 55 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 16 మిర్చి 2013లో వచ్చిన ఈ మూవీ 35 కోట్లు పెట్టి తీస్తే 80 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 17 బాహుబలి 2015లో వచ్చిన ఈ మూవీ 180 కోట్లు పెట్టి తీస్తే 650 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 18 బాహుబలి 2 2017లో వచ్చిన ఈ మూవీ 250 కోట్లు పెట్టి తీస్తే 1810 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 19 సాహో 2019లో వచ్చిన ఈ మూవీ 350 కోట్లు పెట్టి తీస్తే 440 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 20 రాధేశ్యామ్ 2022లో వచ్చిన ఈ మూవీ 350 కోట్లు పెట్టి తీస్తే 152 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 21 ఆదిపురుష్ 2023లో వచ్చిన ఈ మూవీ 500 కోట్లు పెట్టి తీస్తే 398 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 22 సలార్ 2023లో వచ్చిన ఈ మూవీ 270 కోట్లు పెట్టి తీస్తే 710 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 23 కల్కి 2024లో వచ్చిన ఈ మూవీ 600 కోట్లు పెట్టి తీస్తే 1100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రభాస్ నెక్స్ట్ వచ్చే సినిమాలు రాజాసాబ్, స్పిరిట్. ఈ మూవీస్ ఎంత కలెక్ట్ చేస్తాయో కామెంట్ చేయండి. వీడియో ఇంతసేపు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది కదా. నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.